దేశంలో ఈనాడు వివిధ దేశాల్లో చదువుకున్న యువత ఎంత ఉంది? డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఎంత ఉన్నారు? పిహెచ్డీలు చేసి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విద్యా అవకాశాలు ఏంది? ఉపాధి అవకాశాలు ఏంది? సగటు వయస్సులో ఏ వయస్సులో విద్యార్థులకు విద్య కంప్లీట్ అయిపోతుంది? ఏ వయసులో వాళ్ళు పెళ్లి చేసుకోగలుగుతున్నారు? ఏ వయసులో ఉద్యోగాలు వస్తున్నాయి? ఏ వయసులో పిల్లలు పుడుతున్నారు అనేటువంటి టాపిక్స్ లేదు. తర్వాత రకరకాలుగా వస్తున్నటువంటి వ్యాధుల చికిత్స నిమిత్తం పెద్ద పెద్ద హాస్పిటళ్లకు పోతే తప్ప పేదవాడికి అసలు హెల్త్ ఫెసిలిటీయే లేకుండా దీని గురించి మాట్లాడాల్సిన సందర్భమే లేదు. మరి ఎట్లా? ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు మాట్లాడరు, న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు మాట్లాడరు, డాక్టర్ల వృత్తిలో ఉన్నవాళ్ళు మాట్లాడరు. మరి వీళ్ళే కదా సమాజంలో ఎవరి మీద ఆధారపడకుండా అందరినీ ప్రశ్నించి సమాజానికి ఒక సరైన బాట చూపట్టగలిగే వృత్తి వ్యాపారాలలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఈ మౌనం దేనికి దారితీస్తుంది? ఎట్లా నాశనం అవుతుంది ఈ దేశం? యువతను మేల్కొల్పాల. ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల విశ్వాసం పెంపొందాలా అని అన్నప్పుడు ప్రజలు అన్ని విషయాల మీద చర్చించుకునేటువంటి స్థాయి వాళ్ళలో ఎదగాలి. అందుకు పత్రికలు, ఈ మీడియా సహకరించాలి, కృషి చేయాలి. ఇతరత్ర విషయాల నుంచి కొంత అటెన్షన్ డైవర్ట్ చేసి సామాజిక స్పృహ పట్ల కూడా జనాలకి ఒక అవగాహన పెరగాల. మనం ఏ పాలకులను ఎన్నుకుంటాం, ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటాం, ఎట్లాంటి వాళ్ళు పరిపాలనలోకి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా దోపిడీ చేస్తున్నారు అనే అంశాల మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలా.